జై భారత్ జై జై భారత్ ప్రియమైన మిత్రులారా, నేనుండే మియాపూర్ ప్రాంతం గురించి ఈ వీడియో చేస్తున్నాను. మేము ఇక్కడ చాలా కాలంగానే ఉంటున్నాం. చాలా ప్రశాంతంగా ఉండే మా ప్లేస్ గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి పూర్తిగా మారిపోతోంది. మెట్రో రైలు వచ్చాక దీని గురించి తెలియని వారుండరు. మియాపూర్ చౌరస్తా నుండి గండిమైసమ్మ చౌరస్తా రోడ్ ఒక బైపాస్ రోడ్. మేడ్చల్ వద్ద హైదరాబాద్ నాగ్పూర్ హైవేను కలుస్తుంది. అందుకనే ఈ రోడ్లో హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మియాపూర్ నుండి గండిమైసమ్మ మధ్యన చాలా చిన్న చిన్న ఊళ్ళు మధ్యలో కలుస్తాయి. అమీన్పూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్, జీడిమెట్ల వీటన్నిటినీ కలుపుతూ ఈ రోడ్కి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. ఈ ఊళ్ళన్నిటికీ ప్రతి ఊరికి ఒక చెరువు ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం సింగిల్ రోడ్ మాత్రమే ఉండేది. వానలు వచ్చినప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వచ్చేవి. ఒకవైపు కొండలు, ఆ కొండ మీద నుండి పల్లంగా ఉండే మియాపూర్ డిపో దగ్గరికి నీళ్లు వచ్చేసేవి. ఈ కొండలు పెద్ద కొండలు కాదు, చిన్న చిన్న గుట్టల్లాంటివి. డిపో పక్కనే పెద్ద చెరువు ఉండేది. మొదట డిపో 1 ఒక్కటే ఉండేది, తర్వాత డిపో 2 కూడా కట్టారు. మెల్లగా కాలనీస్ చాలా వచ్చాయి. మియాపూరులో ఎంత వేగంగా ఫ్లాట్స్, విల్లాస్ వస్తున్నాయంటే, ముఖ్యంగా నేను చెప్పిన రోడ్లో అతి వేగంగా కట్టడాలు వస్తున్నాయి. ఒక 4 రోజులు మనం ఇంటి నుండి బయటికి రోడ్డు మీదకి వెళ్ళకపోతే మనం ఉన్న ప్లేస్ని మనం గుర్తుపట్టడం కష్టం. మీరు నమ్మకపోవచ్చు. హైదరాబాద్లో వివిధ ప్లేసెస్లో రోడ్ సైడ్న నివాసం ఏర్పరచుకున్న వివిధ విగ్రహాల తయారీదారులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసే కళాకారులు, ఫర్నిచర్ అమ్మేవాళ్ళు, టింబర్ డిపో షెడ్స్, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, అలాగే కార్ సేల్స్ అండ్ పర్చేస్ మెకానిక్స్, వివిధ వృత్తుల్లో సిటీలో రోడ్ పక్కన నివాసం ఏర్పరచుకున్న వాళ్ళని వెకేట్ చేసినప్పుడు వారంతా మియాపూర్ రోడ్ మీదే ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా టింబర్ డిపో, కార్ డీలర్స్ పెద్ద పెద్ద షెడ్స్ రోడ్ పక్కనే కట్టేశారు. ఇవాళ ఖాళీ స్థలం ఉంటే 2 రోజుల తర్వాత కొత్త షెడ్ వచ్చేస్తోంది. కొన్నిసార్లు మా ప్లేస్ కాదనుకుని ముందుకు వెళ్ళిపోయాం కూడా. ఆర్టీసీ బస్సులో కండక్టర్ పెద్దగా అరిచి చెప్తే కానీ మన ప్లేస్ ఏమిటో తెలియట్లేదు. రోజు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తప్పించి వయసు మళ్ళిన వాళ్ళకి, చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్థలం గుర్తుపడటం కష్టమే అవుతోంది. మనం పెట్టుకున్న గుర్తులు మారిపోతున్నాయి. నాకు తెలిసి మా చుట్టుపక్కల చిన్న పెద్ద చెరువులు, కుంటలు మాయమైపోయాయి. జేపీ నగర్ చెరువు, మక్తా చెరువు, మియాపూర్ డిపో పక్కన చెరువు, మల్లంపేట చెరువు, బౌరంపేట చెరువు, అమీన్పూర్ చెరువు, ఇక నిజాంపేట సరే. ఇలా మాకు తెలియకుండానే వారం 10 రోజుల్లో చెరువు స్థలం మారిపోయి అక్కడ ఎన్నో బిల్డింగ్లు కట్టేయడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రతిదీ 25-30 అంతస్తుల పైమాటే, విల్లాలతో నిండిన చిన్న పెద్ద కాలనీస్. ఈ రోడ్డుకి అటు ఇటు గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పుకునేవారు. ఒక వ్యక్తే 100 ఎకరాల తన చేతిలోకి తీసుకున్నట్టు చెప్తారు. నిజానికి అవి గవర్నమెంట్ ల్యాండ్సో కాదో, ప్రైవేట్ ల్యాండ్సో అనేది మాకు తెలియదు. ఫారెస్ట్ ల్యాండ్ కూడా అయి ఉండవచ్చు. మియాపూర్ గండిమైసమ్మ రోడ్ నాగపూర్ హైవేకి బైపాస్ రోడ్ కదా, అందుకని లారీలు ఎక్కువగా వెళ్తుంటాయి. రోడ్ సైడ్న లారీస్ ఆపుకోవడం సర్వసాధారణం. మిగతా హైదరాబాద్ రాత్రిపూట యాక్టివ్గానే ఉంటుంది. మనుషులు కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీద. మాకు ఇక్కడ పూర్తిగా విరుద్ధం. అతి వేగంగా వెళ్ళిపోయే వెహికల్స్ తప్ప మనుషులు కనపడరు. పగటి పూట కూడా అంతే. జనం రోడ్డు మీద ఎక్కువ తిరగరు. ఇక సాయంత్రం 6 తర్వాత చీకటి పడిందంటే ఆడ మగ ఎవరూ బయటికి రారు. కాలనీస్లో కూడా ఎవరు ఎక్కువగా తిరగరు. ఓన్లీ వెహికల్స్ ఒకటే తిరుగుతుంటాయి. మియాపూర్ చౌరస్తా వద్ద తప్పనిసరి అయిన వారు మాత్రం బస్సు ఎక్కడానికి ఉంటారు. ఆర్టీసీ బస్సులు ఉంటాయి, 7 సీటర్ ఆటోస్ కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరూ బయటికి రారు. మియాపూర్ మంగళవారం వీక్లీ కూరగాయల మార్కెట్ ఈ చుట్టుపక్కల అతి ప్రసిద్ధిగా ఉండేది. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. 7-8 సంవత్సరాల క్రితం వరకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ కంటే చాలా అనేక ఎకరాల్లో పెద్దదిగా ఉండేది. ప్రస్తుతం మియాపూర్ అంతా
కొత్త కాలనీస్ రావడం వల్ల ఎక్కడ వీక్లీ మార్కెట్ అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల మియాపూర్ మెయిన్ రోడ్లో ఉండే వీక్లీ మార్కెట్కి అందరం వెళ్ళడం తగ్గిపోయింది. ఏ కాలనీ మార్కెట్ ఆ కాలనీకే ఉంది. నాకు మియాపూర్లో 4 రకాల సామాజిక వర్గాల వారు కనిపిస్తారు. మొదటివారు బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు. మాదాపూరు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మియాపూర్కి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఫ్లాట్స్, విల్లాస్, హౌజెస్ కొనుక్కొని ఇక్కడ కాలనీస్లో స్థిరపడ్డవారు. వీళ్ళు ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు. ఇక 2వ తరగతిలో ముందు నుండి ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, అంటే ఈ ప్రాంతానికి చెందినవారు, వీరు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. 2-3% మించి ఉండరు, అంత తక్కువ. ఇక 3వ వర్గం నార్త్ హైదరాబాద్, మేడ్చల్, తూప్రాన్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రియల్ ఎస్టేట్, ఇతరితర వ్యాపారాల్లో స్థిరపడడం కోసం వచ్చినవారు. ఇక్కడికి రాయలసీమ నుండి వచ్చిన వారు కూడా అధికంగానే ఉన్నారు. వీరిలో ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా, ముఖ్యంగా మియాపూర్, జేపీ నగర్లో భీమవరం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆ కాలనీ అంతా భీమవరం వాళ్ళే ఉంటారు. అలాగే 100-150 మార్వాడి ఫ్యామిలీస్ కూడా ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తారు. వీళ్ళు ముఖ్యంగా కిరాణా దుకాణాలు, హార్డ్వేర్ షాపులు, పెయింట్స్, గ్లాస్ షాప్స్ ఇలాంటివన్నీ రన్ చేస్తూ ఉంటారు. ఇక 4వ వర్గం వారు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నందువల్ల కన్స్ట్రక్షన్ లేబరర్స్ ఎక్కువగా ఉన్నారు. యూపీ, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 90% ఈ ఏరియాలో అంతా మైగ్రేటెడ్ పీపులే. కేవలం పని కోసం వచ్చి కొన్ని నెలలు ఇక్కడ పనిచేసి పని పూర్తి అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతుంటారు. లేకపోతే ఇక్కడే కొత్త పని చూసుకుని ఉండిపోతుంటారు. ట్రక్ డ్రైవర్స్ రోడ్ పక్కనే స్థలం దొరికిన చోట, వాటర్ పైపు దొరికి ఉన్న చోట అక్కడే వంట చేసుకుని రాత్రి ఉండి వెళ్ళిపోతుంటారు. మైగ్రేటెడ్ లేబరర్ వల్ల ఇక్కడ వ్యభిచారం కూడా ఎక్కువగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా కాస్త చీకటి పడ్డాక, అంటే సాయంత్రం 6:30 ఆ ప్రాంతాల్లో బయటికి వెళ్తే చీకటిలో డెబ్రీస్ మధ్య పెంటకుప్పల పక్కన 5-6 మహిళలు లిప్స్టిక్ పెట్టుకుని, మెరుపు బట్టలు కట్టుకుని, బాగా పౌడర్ రాసుకుని కనిపిస్తుంటారు. మళ్ళీ 7-7:30 గంటల తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. ఒక్కోసారి చీకటిలో ఒకే అమ్మాయి నించుని కూడా కనిపిస్తుంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇలా పెంటకుప్పల పక్కన స్త్రీలు నిలబడి కస్టమర్స్ కోసం నిలబడడం. అంతేకాక ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ లేబర్ ఉండడం వల్ల మగవాళ్ళ అందరూ బ్యాడ్ హ్యాబిట్స్, అనారోగ్యంతో బలహీనంగా ఉంటారు. ఇటువంటి విషయాలు గవర్నమెంట్ ఏమీ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. మీరు నమ్మకపోవచ్చు, సాయంత్రం 6-6:15 తర్వాత రోడ్డు మీద మనుషులు అనేవారు కనిపించరు. మగవారు కనిపించరు, ఆడవారు కనిపించరు. ఇక్కడ మైగ్రేటెడ్ లేబర్స్ పని ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటారు. సరి అయిన తిండి, అలవాట్లు, మంచి చదువు లేకపోవడం వల్ల చెడు అలవాట్లకి లోనవుతున్నారు. ఇలా 30-15 సంవత్సరాల వయసు ఉన్న మగవారు మనకి చాలామంది కనిపిస్తారు. కొత్త వాళ్ళు రోజు మియాపూర్లో పెరుగుతూనే ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ లీగలో ఇల్లీగలో కూడా మనకి తెలియదు. కానీ ఇంతమంది యువత ఇలాంటి జీవనం సాగించడం రాబోయే రోజులకు మంచిది కాదు. భూములు, చెరువులు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాంతంలో సాధారణమనే చెప్పాలి. మా చుట్టుపక్కల 1/2 కిలోమీటర్ రేడియస్లో కడియం నర్సరీ వాళ్ళు రకరకాల చిన్న పెద్ద నర్సరీలు నడుపుతున్నారు. వాటి సంఖ్య దాదాపు ఒక 30 వరకు ఉండవచ్చునేమో. ఆల్మోస్ట్ ప్రతి బస్ స్టాప్లో ఒక నర్సరీ ఉంది. మియాపూర్ చౌరస్తా నుండి గండి మైసమ్మ వరకు వచ్చేసరికి మనకు బోల్డు నర్సరీలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ తీసుకునే నిర్ణయాలపైనే మియాపూర్ ముఖచిత్రం ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. ఈ బైపాస్ రోడ్కి అటు ఇటు పెద్ద పెద్ద కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ప్రసిద్ధి చెందిన స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫేమస్ రెడ్డి ల్యాబ్స్ కార్పొరేట్ ఆఫీసు,
రెడ్డి ల్యాబొరేటరీస్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది. త్వరలో మా కాలనీ చూపిస్తూ కూడా వీడియో చేస్తాను. మా ప్రాంతం గురించి నా ఆలోచనలు మీతో పంచుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమల దేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.